సాయంత్రం సూర్యుడు నెమ్మదిగా సముద్రంలో కలిసిపోతున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసిపోతుంది. చల్లని గాలి అలలతో కలిసి వారి వైపు వస్తుంది. బీచ్ ఒడ్డున కొంచెం దూరంగా మహేష్, నందిని ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు. వారి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. మహేష్ తన ముందున్న అలను చూస్తూ అలానే ఉండిపోయాడు. నందిని మాత్రం అతని వైపు తిరిగింది. తన మనసులో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఈ నిర్ణయం తన జీవితాన్ని మార్చబోతుందని తనకి తెలుసు. చివరికి ధైర్యం చేసి మాట్లాడింది. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 1 ఎండ్ స్క్రీన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు, మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు? మహేష్ కొద్దిగా సేపు ఆలోచించి మౌనంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు ఏమీ ఆశించలేదు నా దగ్గర నుంచి. నా డబ్బు కోసం కాదు, నా పేరు కోసం కాదు. నన్ను ఒక సాధారణ మనిషిలా చూశావు. అది నాకు నచ్చింది. నందిని మౌనంగా వింటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత మరో ప్రశ్న అడిగింది. ఒకవేళ ఆమె స్వరం కొద్దిగా కనిపించింది. ఈ 3 సంవత్సరాల్లో నేను మీతో ప్రేమలో పడితే? అలలు ఒకసారిగా బలంగా వచ్చి ఒడ్డును తాకాయి. మహేష్ ముఖం కఠినంగా మారింది. అది జరగకపోవడమే మంచిది, అతను వెంటనే జోడించాడు. ఎందుకంటే ఈ ఒప్పందం మొదలయ్యే ముందే మనిద్దరికి నియమాలు తెలుసుకోవాలి. ఎవరూ బాధపడకూడదు. నీ తలోంచుకొని వింటుంది. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అడిగింది. కాంట్రాక్ట్ ముగిసినప్పుడు నా హృదయం విరక్కుండా మీరు మాట ఇవ్వగలరా? మహేష్ తన వైపు చూశాడు. అతని కళ్ళల్లో మొదటిసారి అసహాయత కనిపించింది. హృదయాల ఒప్పందంతో నడవు నందిని. ఆ మాట నేను ఇవ్వలేను. సమాధానంతో ఆమె ఇంకా ఆలోచనలో పడింది. మీ కుటుంబానికి ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలుసా? లేదు, అమ్మకి తెలియదు. తెలిస్తే ఆమె గుండె తట్టుకోదు. అందుకే ఇది మన ఇద్దరి మధ్యే ఉండాలి. నందిని మెల్లిగా తలూపింది. అయితే వాళ్ళు పిల్లలు కావాలని ఆశిస్తే? మహేష్ ఒక్కసారిగా నిట్టూర్చాడు. ఆ విషయం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. నువ్వు ఒత్తిడికి గురవలసిన అవసరం లేదు. మీ బంధువుల ముందు నేను ఎలా ఉండాలి? సాధారణ భార్యలా. అమ్మతో సమయం గడపాలి, పార్టీస్కి రావాలి, అంతే. నటించాల్సి వస్తుంది కొన్నిసార్లు. చేయి పట్టుకోవడం, కలిసి కనిపించడం, అలాంటి విషయాల్లో ఉండొచ్చు. నందిని మెల్లిగా తలూపింది. మనం ఒకే గదిలో ఉంటామా? మహేష్ నేరుగా సమాధానం చెప్పలేదు. నీకు సౌకర్యంగా ఉంటే, లేకపోతే వేరు గదులు. నేనెప్పుడూ నిన్ను బలవంతం చేయను. ప్రైవేట్లో కూడా నిజమైన భార్యాభర్తల్లా ఉండాలా? లేదు, అది పూర్తిగా నీ నిర్ణయం. మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు. నందిని చివరి ప్రశ్న అడిగింది. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఏమవుతుంది? మన ఇద్దరం విడిపోతాం, శాంతిగా, ఎలాంటి గొడవలు లేకుండా. ఇంకో క్వశ్చన్ అడిగింది. ముందే ముగించుకోవాలంటే? ఇద్దరిలో ఎవరికైనా కారణం ఉంటే ముగించుకోవచ్చు. ఒకవేళ నేను కాంట్రాక్ట్ ఉల్లంఘిస్తే అప్పుడు నువ్వు డబ్బులు కట్టాల్సి వస్తుంది, 1,00,000 కోట్లు అని మహేష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నందిని ఒక్కసారిగా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మహేష్ మెల్లగా తనలో తాను నవ్వుకున్నారు. ఎందుకంటే అలాంటి నియమం ఎక్కడా లేదు. కేవలం తనని భయపెడటానికే మహేష్ అలా అన్నాడు. కానీ నాకు ఒక ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంది? నమ్మకం. నువ్వు నన్ను మోసం చేయకూడదు, నేను నిన్ను మోసం చేయను.
కళ్ళు మళ్ళీ ఒడ్డును తాకాయి. సముద్రం ఒడ్డున సూర్యుడు పూర్తిగా అస్తమించడానికి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలాయి. ఆకాశం నారింజ రంగు నుంచి మెల్లగా చీకట్లోకి జారిపోతుంది. నందిని చాలాసేపు మౌనంగా కూర్చొని ఉంది. మహేష్ ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి నందిని లోతుగా శ్వాస తీసుకుంది. మహేష్ గారు, నేను ఈ కాంట్రాక్ట్ ఒప్పుకునే ముందు నాకు కొన్ని షరతులు ఉన్నాయి. మహేష్ కనుబొమ్మలు పైకెత్తాడు. చెప్పు, వింటున్నాను. నందిని నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది. మొదటి షరతు, నా జీవితంలో నిర్ణయాలు మీరు గౌరవించాలి. మహేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అంగీకరిస్తాను. జీవితం మీద నీకే హక్కు, నాకు ఎటువంటి హక్కు లేదు. నీ నిర్ణయం ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రెండో షరతు, నేను నా చదువు కొనసాగించాలి. నా కెరియర్ని నిర్ణయించుకోవాలి. నా కలలు సాధించాలి. మహేష్ మెల్లిగా నవ్వాడు. నువ్వు చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాంట్రాక్ట్ నీ భవిష్యత్తుని ఆపడానికి కాదు, మెరుగుపరచడానికి. అంగీకరిస్తాను. మూడో షరతు, నా జీవిత లక్ష్యాలని కొనసాగించడానికి నాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకుంటావు అన్నాడు మహేష్ ప్రశాంతంగా. నాలుగో షరతు, నా వ్యక్తిగత విషయాలు నాకు మీ అనుమతి అవసరం ఉండకూడదు. మహేష్ తల ఊపాడు. నువ్వు నా దగ్గర పనిచేసే ఎంప్లాయీ కాదు, నా భార్యవి. జీవితం నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఆ మాట విన్నాక నందిని మనసులో చాలా ఆనందంగా అనిపించింది. ఐదో షరతు, మనం ప్రజల ముందు కలిసి కనిపించాల్సి వస్తే ముందుగా మనిద్దరం మాట్లాడుకోవాలి. ఒకరి నిర్ణయం మరొకరిపై రుద్దకూడదు. అంగీకరిస్తాను. ఎలాంటి పబ్లిక్ ఈవెంట్ అయినా ముందుగా చర్చిద్దాం. ఆరో షరతు, ఒప్పందంలో చెప్పిన ఆర్థిక భద్రత నాకు అందాలి. అది ఇప్పటికే సిద్ధంగా ఉంది. నీ చదువు, నీ భవిష్యత్తు అన్నీ నేను చూసుకుంటాను. నందిని కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత మరింత గంభీరంగా మాట్లాడింది. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత నేను నా గౌరవంతో బయటికి వెళ్ళాలి. ఒప్పందంలో చెప్పిన పరిహారం కూడా ఇవ్వాలి. మహేష్ తన వైపు మెల్లిగా చూసి తన కళ్ళల్లోకి చూశాడు. నేను మాటిస్తున్నాను. నువ్వు ఈ ఇంటి నుంచి తలెత్తుకొనే బయటికి వెళ్తావు. ఎప్పుడూ తలను వంచనివ్వను. నేను మీ అప్పులకి బాధ్యురాలని కాను, మీ వ్యాపార నష్టాలకు కూడా కాదు. మహేష్ మెల్లిగా నవ్వుకున్నాడు. నువ్వు నా భార్యగా వస్తున్నావు, నా అకౌంటెంట్గా కాదు. అంగీకరిస్తాను. విడాకుల తర్వాత మీరు నా పరువుని దెబ్బతీయకూడదు. నా గురించి చెడుగా మాట్లాడకూడదు. మహేష్ ముఖం కాస్త గంభీరంగా మారింది. నేను ఎప్పుడూ ఒక స్త్రీని గౌరవాన్ని దెబ్బతీయను. ఈ షరతు పూర్తిగా అంగీకరిస్తాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత మెల్లిగా నందిని చెప్పింది. మరొక ముఖ్యమైన షరతు. చెప్పు. మన పెళ్ళి కొనసాగంత వరకు ఇంట్లో ఇంకో అమ్మాయిని మీరు తీసుకురాకూడదు. మహేష్ వెంటనే తన వైపు చూశాడు. ఎప్పటికీ తీసుకురాను. నువ్వు నా భార్యగా ప్రపంచానికి కనిపిస్తే నీ గౌరవాన్ని నేనే కాపాడుతాను. నందిని గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు తను అసలు భయాన్ని బయట పెట్టింది. నాతో ప్రేమలో లేనప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించకండి. ఆ మాట విన్న వెంటనే మహేష్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా తన వైపు తిరిగాడు. నేను అబద్ధపు ప్రేమను నమ్మను. అందుకే ఈ కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను ప్రేమించకపోతే నటించను. ప్రేమిస్తే అతను కాసేపు ఆగాడు. దాచను. నందిని అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అయితే మనలో ఎవరికైనా నిజమైన భావాలు కలిగితే? మహేష్ సముద్రం వైపు చూశారు. అప్పుడు మనం నిజం చెప్పుకుందాం. దాచుకోము, పారిపోము.
నిజాయితీగా మాట్లాడుకుంటాం. నందిని చివరి షరతు చెప్పింది. ఆమె స్వరం చాలా నెమ్మదిగా ఉంది. ఒకవేళ ఇంకెవరినైనా ప్రేమిస్తే నాకు వెంటనే చెప్పాలి. అలలు మెల్లగా వాళ్ళ కాళ్ళను తాకుతున్నాయి. మహేష్ మెల్లిగా ఆమె వైపు తిరిగాడు. అలాగే నువ్వు కూడా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నా ముందు దాచుకు, నాకు వెంటనే చెప్పాలి. మన ఒప్పందం కంటే నిజం ముఖ్యం. నందిని మెల్లగా తలూపింది. ఎందుకో ఆ క్షణంలో ఈ ఒప్పందం కన్నా ఒక వ్యాపార డీల్లా అనిపించలేదు. రెండు మనుషులు ఒకరినొకరు గౌరవిస్తూ చేసుకున్న వాగ్దానంలా అనిపించింది. మహేష్ తన చేతిని ముందుకు చూపాడు. అయితే ఒప్పందం కుదిరినట్టేనా? నందిని అతని చేతిని చూసింది. కొన్ని క్షణాల తర్వాత తన చేయిని అతని చేతిలో పెట్టింది. ఒప్పందం కుదిరింది అన్నారు ఇద్దరు. మీ షరతులు ఏమీ లేవా అని అడిగింది నందిని. మహేష్ నీళ్లను చూస్తూ మెల్లిగా నవ్వుకున్నారు. కేవలం ఒకటే, మా అమ్మతో ప్రేమగా ఉండు, నా ముందు నిజాయితీగా ఉండు, అది చాలు. తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ మీద సైన్ చేసుకున్నారు. మహేష్ మెల్లిగా చేయి చాచి, కంగ్రాచులేషన్స్ మిస్సెస్ మహేష్ వర్మ గారు అన్నాడు మెల్లిగా నవ్వుతూ. దానికి నందిని, కంగ్రాచులేషన్స్ కాంట్రాక్ట్ హస్బెండ్ అంటూ తన చేయిని అతని చేతిలో పెట్టింది. మరి వాళ్ళ జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మహేష్ తన కారులో ఆమెని ఇంటి దగ్గర దింపాడు. కారు దిగుతున్న సమయంలో నందిని అని పిలిచాడు. మెల్లిగా తను వెనక్కి తిరిగింది. 2 వారాల్లో పెళ్ళి. నందిని కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి? అమ్మ ఆరోగ్యం గురించి నీకు తెలుసు, ఎక్కువ ఆలస్యం చేయలేను. నందిని మెల్లిగా తలూపింది. కారు వెళ్ళిపోయింది. కానీ తన గుండె మాత్రం ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. 1 వారం తర్వాత మహేష్ వర్మ నందిని పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. అది ప్రేమ వివాహం కాదు, ఒకరినొకరిని ప్రేమించుకొని చేసుకున్న పెళ్ళి కాదు. వారి మధ్య రొమాన్స్ లేదు, ప్రేమ ప్రమాణాలు లేవు. కేవలం ఒక ఒప్పందం, ఒక మాట, 2 సంతకాలు, అంతే. కానీ ఆ నిజం వారిద్దరికే తెలుసు. కానీ ప్రపంచం మాత్రం వేరే కథను చూస్తుంది. పెళ్లి రోజు దేశంలోని అత్యంత వైభవంగా జరిగిన వివాహాల్లో అది ఒకటి. పెళ్లి వేదికను చూస్తుంటే రాజభవనమేమో అని గుర్తుకు వస్తుంది. వేలాది పువ్వులతో అలంకరించిన మహామండపం వజ్రాల కాంతులతో మెరిసిపోతున్నట్లుగా ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, అందరి చూపు ఆ పెళ్లిపైనే ఉంది. టెలివిజన్ ఛానల్స్ అన్నీ ప్రత్యేక ప్రసారం చేస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ ఒకే వార్త. భారతదేశపు ప్రముఖ యువ వ్యాపారవేత్త మహేష్ వర్మ పెళ్లి. కోట్లాది ఆస్తులకు అధిపతి అయిన మహేష్ వర్మ ప్రేమ కోసం ఒక సాధారణ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. డెలివరీ గార్డ్గా పనిచేసిన యువతి ఇప్పుడు మహేష్ వర్మ భార్య కాబోతుంది. సోషల్ మీడియాలో కూడా అదే రచ్చ. కొంతమంది నిజమైన ప్రేమకు డబ్బుతో సంబంధం లేదు అని ప్రశంసిస్తున్నారు. మరికొందరు అమ్మాయిలకు అదృష్టం అంటే ఇదే అంటున్నారు. మరికొందరు కళ్ళల్లో మాత్రం అసూయ కనిపించింది. ఎలా చూసినా ఆ రోజు అందరి దృష్టి నందినిపైనే ఉంది. మండపంలో మహేష్ కూర్చొని వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పురోహితుడు చెప్పిన ప్రతి మంత్రాన్ని శ్రద్ధగా వింటున్నాడు. కానీ అతని మనసులో ఎక్కడో ఉంది. అప్పుడే మండపం బయట ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. అందరి చూపు ఒకసారిగా ప్రవేశ ద్వారం వైపే తిరిగాయి. మహేష్ కూడా తలెత్తి చూశారు. ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్లు అనిపించింది. నందిని నెమ్మదిగా మండపం వైపు వస్తుంది. బంగారు రంగు పెళ్లి చీరలో, వజ్రాల ఆభరణాలతో, ముఖంలో సహజమైన కాంతితో ఆమె ఒక దేవకన్యలా కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసి అక్కడున్న వారందరూ కొన్ని క్షణాలు మాటలు మార్చిపోయారు.
మహేష్ అయితే పూర్తిగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కళ్ళన్ని ఆమె నుంచి తిప్పలేకపోయాడు. ఇంత అందంగా ఆమె ఉంటుందని అతను ఊహించలేదు. అతని చూపు మొత్తం నందినిపైనే ఉండిపోయింది. అది గమనించిన పురోహితుడు నవ్వుతూ అన్నారు, బాబూ, కాసేపు చూపు తిప్పుకోండి. అమ్మాయి ఎక్కడికి పారిపోదు. ఇప్పటి నుంచి తను నీ సొంతమే. ఆ మాట విన్న వెంటనే మండపం మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. అతిథులు నవ్వారు. సావిత్రీదేవి నవ్వింది. నందిని కూడా సిగ్గుతో తలదించుకుంది. ఆ నవ్వు చూసిన క్షణం మహేష్ గుండె ఒకసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకో తెలియదు, కానీ తన నవ్వులో అతని మనసులో ఏదో కదిలిచ్చింది. అతను వెంటనే తనను తాను సర్దుకొని మళ్ళీ ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తన మనసులో తానే గుర్తు చేసుకున్నాడు. వివాహ కార్యక్రమాలు కొనసాగాయి. జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం ఒకటొకటి పూర్తవుతున్నాయి. చివరికి అత్యంత ముఖ్యమైన క్షణం వచ్చేసింది, మంగళసూత్ర ధారణ. పురోహితుడు మంగళసూత్రాన్ని మహేష్ చేతిలో పెట్టారు. వరుడు వధువు మెదడులో మంగళసూత్రాలు కట్టండి అని చెప్పాడు. మహేష్ చేతిలో ఆ మంగళసూత్రాన్ని పట్టుకున్నాయి. కానీ ఈసారి అతని మనసు విచిత్రంగా స్పందించింది. ఇది కేవలం ఒక ఒప్పందం అని అతని మెదడు చెప్తుంది. 3 సంవత్సరాల తర్వాత అంతా ముగిసిపోతుంది. కానీ అతని ఆలోచనలు అవి గుర్తు చేస్తున్నాయి. కానీ అతని గుండె మాత్రం వాటిని వినడం లేదు. నందిని తల వంచుకొని కూర్చుంది. ఆమె మెడ దగ్గరికి మంగళసూత్రాన్ని తీసుకువెళ్ళినప్పుడు మహేష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎందుకో అర్థం కాలేదు. ఇది కేవలం నటన మాత్రమే కావాలి, కానీ ఆ క్షణం మాత్రం నిజంలా అనిపించింది. అతను నెమ్మదిగా మంగళసూత్రాన్ని నందిని మెదలో కట్టాడు. అక్షింతలు వర్షంలా కురిశాయి. చప్పట్లు మారుమోగాయి. మండపం మొత్తం ఆనందంతో నిండిపోయింది. నందిని మెల్లగా అతని వైపు తలెత్తి చూసింది. కొన్ని క్షణాలు వారి చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. ఆ చూపులో చెప్పలేని భావాలు మెరిశాయి. కానీ వారిద్దరూ వారిని అర్థం చేసుకోలేదు. ఇంకా కాదు. అయితే ఆ రోజు అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తి మాత్రం సావిత్రీదేవియే. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరుస్తున్నాయి. ఏళ్ల తరబడి కనిపించిన వెలుగు ఆమె ముఖంలో కనిపించింది. తన కొడుకు పెళ్లి కొడుకుగా కనిపిస్తున్నాడు. తన పక్కనే అతని కోడలు నిలబడి ఉంది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి సావిత్రీదేవి నిజంగా జీవితంలో నిండిన వ్యక్తిలా కనిపించింది. ఆమె మనసులో ఒకటే భావన, ఇప్పుడు నాకు ఏం జరిగినా పర్లేదు, నా కొడుకు ఒంటరిగా ఉండదు. ఆమె చేతులు జోడించి దేవుడికి నమస్కరించింది. పెళ్లి పూర్తయిన తర్వాత మహేష్ మరియు నందిని ఆశీర్వాదాలు తీసుకోవడానికి సావిత్రీదేవి దగ్గరికి వెళ్ళారు. ఆమె ఇద్దరి తలపై చేతులు పెట్టింది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఒకరిని ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మాటలు వింటున్నప్పుడు ఎందుకో నందిని మనసులో చిన్న బాధ కలిగింది. సావిత్రీదేవి కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది. అత్తయ్య అని పిలిచింది నందిని. ఆ ఒక్క మాట వినగానే సావిత్రీదేవి కళ్ళల్లో తడిశాయి. అత్తయ్య కాదమ్మా, అమ్మా అని పిలు అంది మెల్లిగా. ఈసారి సావిత్రీదేవి వెంటనే నందిని గట్టిగా హగ్ చేసుకుంది, అమ్మా అని పిలిచంగానే. ఆదిత్య వాళ్ళిద్దరినీ చూస్తూ అలా నిలిచిపోయారు. సావిత్రీదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. నందిని హృదయం కరిగిపోయింది. తనకి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ దొరకలేదు. సావిత్రీదేవికి కూతురు లేదు. ఇద్దరి జీవితాల్లో ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీని విధి నెమ్మదిగా నింపుతుంది. చాలా అందంగా ఉన్నావమ్మా అంటూ సావిత్రీదేవి నందిని నుడిటిపై ముద్దు పెట్టింది. నందిని మెల్లిగా తలదించుకుంది. ఆ పాపలతో చిరకాలం సంతోషంగా ఉండండి అని దీవించింది. దానికి మహేష్ నందిని షాక్తో అలానే చూసుకున్నారు.
మహేష్ మెల్లగా మాట్లాడుతూ, అమ్మా ఇంక వెళ్దాం, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక రాత్రి చాలా ఆలస్యం అయ్యింది. అందరూ ఒకరుగా వెళ్ళిపోయారు. మీడియా కెమెరాల వెలుగుల్లో మసుగుబారాయి. హడావుడి నెమ్మదిగా తగ్గిపోయింది. చివరికి మహేష్ వర్మ మ్యాన్షన్ ప్రధాన ద్వారం ముందు కారు ఆగింది. నందిని కారు నుంచి దిగిన క్షణం ఆ భారీ భవంతిని చూసి ఆశ్చర్యపోయింది. అది ఇల్లు కాదు, ఒక రాజభవనం. తెల్లటి పాలరాతితో నిర్మించిన ఆ మ్యాన్షన్ వెలుగులతో మెరిసిపోతుంది. లోపలికి అడుగు పెట్టగానే డజన్ల కొద్దీ ఉద్యోగులు వరుసగా నిలబడి స్వాగతం పలికారు. వెల్కమ్ హోమ్ మేడం. నందిని కొంచెం అసౌకర్యంగా నవ్వింది. ఈ ప్రపంచం తనది కాదని భావన ఇంకా తన మనసులో ఉంది. అంతలో మహేష్ అలసటగా మెట్లు ఎక్కాడు. రోజంతా జరిగిన పనుల వల్ల తను పూర్తిగా అలసిపోయాడు. నేను గదికి వెళ్తున్నాను అని చెప్పి అంతస్తు వెక్కి వెళ్ళిపోయాడు. నందిని మాత్రం అక్కడే నిలబడి ఉంది. అప్పుడే సావిత్రిదేవి తన దగ్గరికి వచ్చి ప్రేమగా చేయపట్టుకుంది. రా అమ్మా, నేను మీ గదికి చూపిస్తాను. ఇక ముందుకు సాగింది. నందిని మౌనంగా ఆమె వెంట నడిచింది. కొద్దిసేపటి తర్వాత వారు ఒక అందమైన గది ముందు ఆగారు. గది తలుపులు తెరిచిన క్షణం నందిని ఆశ్చర్యంతో నిలిచిపోయింది. గది మొత్తం పూలతో అలంకరించబడి ఉంది. మల్లెపూల పరిమళం వ్యాపించి ఉంది. పడకపై గులాబీ రేకులు చల్లబడ్డాయి. చుట్టూ కొవ్వెత్తుల కాంతి. కొత్త జంట కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన గది అని స్పష్టంగా తెలుస్తుంది. నందిని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. సావిత్రిదేవి మాత్రం బలంగా నవ్వుకుంటుంది. ఇదే మీ గది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ కోడలు చాలా అందంగా తయారవ్వాలి అని చెప్పి పని మనుషుల్ని పిలిచింది. మేడంకి సహాయం చేయండి, అన్నీ సిద్ధం చేయండి, ఎలాంటి లోపాలు ఉండకూడదు అని ఆదేశించింది. సరే మేడం అని పని మనుషులు వెంటనే పనిలో పడ్డారు. నందిని మాత్రం పూర్తిగా షాక్లో ఉంది. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇది నిజమైన పెళ్ళి కాదని తనకి మాత్రమే తెలుసు. ఒక ఒప్పందం అని. మహేష్ తను ఎప్పుడూ బలవంతం చేయడని కూడా తెలుసు. అతను తన మాట నిలబెట్టుకునే వ్యక్తి. అయినా తన భయం తగ్గలేదు. అది మహేష్ వల్ల కాదు, పరిస్థితి వల్ల. ఇప్పటి వరకు తను తన చిన్న గదిలో ఒంటరిగా జీవించింది. కానీ ఈ రోజు నుంచి ఈ భవనంలో, ఈ గదిలో, ఈ జీవితంలో ఒక అపరిచితితో ఉండాలి. ప్రపంచం ముందు భార్యాభర్తలుగా నటించాలి. ఆ ఆలోచన తనకి కొంచెం కంగారు పెట్టింది. పని మనుషులు తన జుట్టును సరిచేస్తూ ఉండగా నందిని చేతులు వణికిపోయాయి. మేడం, మీరు చాలా బాగున్నారు. సార్ మిమ్మల్ని ఈ డ్రెస్లో చూస్తే అసలు ఉండలేరు అని ఒక పని మనిషి అనగా అందరూ నవ్వారు. నందిని భయంతో తలదించుకుంది. అదే సమయంలో పై అంతస్తులో తన గదిలో మహేష్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నారు. కింద తోటల్లో దీపాలని చూస్తూ అలా నిలిచిపోయారు. అతని మనసు కూడా ప్రశాంతంగా లేదు. ఈ పెళ్ళి కేవలం ఒక ఒప్పందమని అతనికి తెలుసు. నందిని తన బాధ్యత మాత్రమే, అంతకంటే ఎక్కువ కాదు అని పదే పదే తన మనసు గుర్తు చేస్తుంది. కానీ ఎందుకో నందిని మండపంలో నవ్విన క్షణం నుంచి వేగంగా కొట్టుకుంటుంది. పదే పదే అదే క్షణాన్ని గుర్తు చేసుకుంటుంది. అతను వెంటనే తలూపాడు. అవసరం లేని ఆలోచనలు అని తనను తాను మందలించుకున్నాడు. నందిని గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఎర్రటి చీరలో, మల్లెపూలతో అలంకరించిన జుట్టుతో ఆమె నిజంగా ఒక దేవకన్యలా కనిపిస్తుంది. గదిలో ఉన్న పని మనుషులు కూడా ఆమెను చూసి మంత్రముగ్ధులు అయిపోయారు. అప్పుడే సావిత్రిదేవి నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. నందిని చూసిన క్షణం ఆమె అడుగులు ఆగిపోయాయి. కొన్ని క్షణాలు అలా చూస్తూనే ఉండిపోయింది. అమ్మా అని పిలిచిన తర్వాతే తనకి స్పృహ వచ్చింది.
ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసిపోయింది. దేవుడా, ఎంత అందంగా ఉన్నావమ్మా! నందిని సిగ్గుతో తలదించుకుంది. సావిత్రిదేవి ఆమె చెంపని ప్రేమగా నిమురుతూ, నిజం చెప్పాలంటే ఇప్పటి నుంచి నా పనిచేసే కొడుకు ఏ పనిపైనా దృష్టి పెట్టలేకుండా ఉంటాడు అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటకి గదిలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. నందిని ముఖం ఎర్రబడిపోయింది. అప్పుడే ఒక పని మనిషి నవ్వుతూ అంది, మేడం, సార్ మేడంని ఇలా చూస్తే ఆఫీస్ పని మొత్తం మర్చిపోతారు, కంట్రోల్ చేసుకోలేరు అని చెప్పగానే గది మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. సావిత్రిదేవి కూడా నవ్వింది. నందిని మాత్రం భయంతో కళ్ళు ఎత్తలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత సావిత్రిదేవి అందరినీ బయటికి పంపించింది. సరే, మీరందరూ వెళ్ళండి, నా కోడలికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అంది. అందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు గదిలో నందిని, సావిత్రిదేవి మాత్రమే ఉన్నారు. సావిత్రిదేవి నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుంది. తన చేతిని తన చేతిలోకి తీసుకుంది. సంతోషంగా ఉండమ్మా. నా కొడుకు కొంచెం మొండివాడు అనిపించి, కానీ హృదయం చాలా మంచిది. తన కళ్ళల్లో ప్రేమ నిండిపోయింది. మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే నా ఆశ. నందిని కళ్ళల్లోకి నీళ్లు మెరిశాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో తనని ఇంత ప్రేమగా అంటున్నారు. సావిత్రిదేవి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టింది. రిలాక్స్ అవ్వమ్మా, మహేష్ ఇంకొంచెం సేపులో వస్తాడు అని చెప్పి ఆమె మంచం మీద కూర్చోబెట్టి తర్వాత చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోయింది. అదే సమయంలో మరో గదిలో మహేష్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. బయట తోటతో వెలుగులతో నిండిపోయిన దీపాలని చూస్తూ ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ అక్కడే నిలిచిపోయాడు. అతని మనసు కూడా ఏదో కొత్త అనుభూతి పొందుతుంది. అప్పుడే అతని భుజంపై ఒక చేయి పడింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. అమ్మా. దేవి వెనకే నిలబడి ఉంది. ముఖంలో అల్లరి నవ్వుతో, ఇక్కడ ఏం చేస్తున్నావు? మహేష్ కనుబొమ్మలు ముడుచుకున్నారు. అలా బయటికి చూస్తున్నాను. సావిత్రిదేవి మెల్లిగా నవ్వింది. లేదులే, నీ భార్య గురించి ఆలోచిస్తున్నావు అమ్మా అంటూ మహేష్ అసహంగా అన్నాడు. సరే సరే, నువ్వేమీ ఆలోచించడం లేదు అని మరింత ఆట పట్టించింది. తర్వాత అతని చేతులు పట్టుకొని తలుపు వైపు నెట్టింది. ఇప్పుడు వెళ్ళు, నీ అందమైన భార్య నీ కోసం ఎదురు చూస్తుంది. మహేష్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు? సావిత్రిదేవి కొన్ని క్షణాలు అతన్నే చూసింది. తర్వాత నుడిటిపై చేయి కొట్టుకొని, అయ్యో దేవుడా, ఈ అబ్బాయి నిజంగా పని తప్ప ఇంకేం గుర్తుండదా? ఈరోజు నీకు పెళ్ళి జరిగింది, ఇప్పుడు మీ మొదటి రాత్రి, అందుకే వెళ్ళు అంది. మహేష్ కాస్త ఇబ్బందికరంగా నవ్వాడు. అమ్మా వెళ్ళు, ఇంకో మాట్లాడలేదు అని సావిత్రిదేవి ఆజ్ఞాపించింది. చివరికి మహేష్ ఓడిపోయాడు. సరే అని చెప్పి నెమ్మదిగా గదివైపు నడిచాడు. కొన్ని క్షణాల తర్వాత అతను తలుపు తెరిచాడు. గదిలో మల్లెపూల సువాసన వ్యాపించి ఉంది. అతని చూపు నేరుగా మంచంపై వెళ్ళింది. మరుసటి క్షణమే అతను అక్కడే నిలిచిపోయాడు. నందిని మంచం మీద గాఢ నిద్రలో ఉంది. పిల్లలా ముడుచుకొని పడుకుంది. చీర అంచు తన చేతిలో పట్టుకొని గట్టిగా నిద్రపోతుంది. ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. రోజంతా జరిగిన కార్యక్రమాలు ఆమెని పూర్తిగా అలసిపోయేలా చేశాయి. మహేష్ పెదవులపై తెలియకుండానే చిన్న నవ్వు వచ్చింది. ఎంత టెన్షన్ పడిందో, చివరికి నిద్రపోయింది అని మనసులో అనుకున్నాడు. అతను ఒకసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే ఈ మధ్య తనలో ఒక విచిత్రమైన మార్పు గమనిస్తున్నాడు. నందినిని కలిసినప్పటి నుంచి తను ఎక్కువ నవ్వుతున్నాడు, కారణం లేకుండా. అది తనకు అలవాటు కాకూడదు. అతను ఎప్పుడు ఇంత తేలిగ్గా నవ్వే మనిషి కాదు. కానీ
తను దగ్గర ఉంటే అలా జరిగిపోతుంది. అతను నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళాడు. మంచం అంచున కూర్చున్నాడు. కొన్ని క్షణాల్లో తన నిద్రలో ఉన్న ముఖాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. మెల్లిగా తన నుడిటిపై ఉన్న జుట్టును పక్కకి తీసి అలిసిపోయిన ప్రశాంత్ ముఖాన్ని, చిన్నపిల్లలా కనిపిస్తున్న అమాయకత్వం అతనికి తెలియకుండానే అతని చూపు మృదువుగా మార్చేసింది. నువ్వు నిజంగా నా జీవితాన్ని ఎంతో మార్చబోతున్నావా అని మనసులో అనుకున్నారు. అప్పుడే నందిని నిద్రలో కొద్దిగా కదిలింది. తన కొన్న బొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో భయం కనిపించింది. అమ్మా అమ్మా అని చాలా మెల్లిగా నిద్రలో అంది. మహేష్ ఆశ్చర్యపోయాడు. తను కలలు కంటుందని అర్థమైంది. నన్ను వదిలి వెళ్ళొద్దు అని మళ్ళీ నిద్రలో అంది. ఆ మాట విన్న క్షణం మహేష్ హృదయంలో ఏదో తెలియని బాధ కలిగింది. తన జీవితంలో ఎంత ఒంటరితనంతో ఉందో అతనికి గుర్తొచ్చింది. ఎప్పుడూ బలంగా కనిపించే ఆ అమ్మాయి లోపల ఎంత భయాలని దాచుకుందో అర్థమయ్యింది. అతను మెల్లగా ముందుకు వంగాడు. తన ముఖంపై పడిన జుట్టును చెవి వెనక సరిచేసి తన చెయ్యిని పట్టుకొని ప్రేమతో మళ్ళీగా అన్నాడు. హెష్, నిద్రపో, నేనిక్కడే ఉన్నాను, నీకు ఏమీ అవనివ్వను అని మెల్లగా ప్రేమతో అన్నాడు. నందిని ముఖంలో ప్రశాంతత మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ గాఢమైన నిద్రలోకి జారుకుంది. మహేష్ మెల్లిగా నవ్వుకున్నాడు. విచిత్రమైన అమ్మాయి. నన్ను మొదటిసారి కలిసిన రోజు కూడా భయపడలేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు కూడా ఎదురు ప్రశ్నలు వేసింది, షరతులు పెట్టింది. కానీ ఇప్పుడు పిల్లలా నిద్రపోతుంది. అతని పెదవులపై మళ్ళీ చిన్న చిన్న నవ్వు మెరిసింది. అతను తనను తాను చూసుకునే ఆశ్చర్యపోయాడు. ఎప్పటి నుంచి తన జీవితంలో లేని ప్రశాంతత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఎందుకో తనకి కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నందిని మళ్ళీ కదిలింది. ఈసారి తన చెయ్యి మంచం అంచు దాటి జారిపోయింది. అతను వెంటనే పట్టుకున్నారు, కింద పడకుండా. ఆ స్పర్శ కేవలం కొన్ని క్షణాలే, కానీ మహేష్ ఎందుకో వెంటనే వదలలేకపోయాడు. తన చెయ్యిని అలానే పట్టుకొని ఉన్నాడు. అతని కొన్ని క్షణాలు వాటిని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఒక్కసారిగా తన మీద తానికే కోపం వచ్చింది. మహేష్, ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్, మర్చిపోవద్దు అని తన మనసు హెచ్చరించింది. వెంటనే తన చేతిని మెల్లగా మంచం మీద ఉంచాడు. ఆ తర్వాత అతను గదిని పరిశీలించాడు. మంచం చాలా పెద్దదే, కానీ తనకి దూరంగా నిద్రపోయిన తన ఇష్టం లేకుండా తన పక్కన కూడా పడుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. గదిలో ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి ఒక దుప్పటి తీసుకున్నాడు. ఒకసారి నందిని వైపు చూశాడు. తను ఇంకా గాఢ నిద్రలో ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చాలా మెల్లిగా అన్నాడు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఈ పెళ్ళి నీకు ఎప్పటికీ ఒక భారంలా అనిపించనివ్వను అని లైట్ ఆపటానికి ముందు అతను చివరిసారిగా నందిని వైపు చూశాడు. మల్లెపూల మధ్య ఎర్రటి చీరలో ప్రశాంతంగా నిద్రపోతున్న నందిని నిజంగా ఒక కలలా కనిపించింది. అతని గుండె ఒకసారిగా విచిత్రంగా కొట్టుకుంది. అది ఆకర్షణ, జ్వాల లేక మరేదైనా భావన అతనికి తెలియదు. తెలిసింది ఒకటే, తనను కలిసిన తర్వాత తన జీవితం ఏదో మారటం ప్రారంభమయ్యింది. ఆ మార్పు పేరు ఇంకా అతనికి తెలియదు. మెల్లిగా నవ్వుతూ గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఆ సోఫాలో మడుచుకొని నిద్రపోయారు. మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.